గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వీణాపాణిగా శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ వైభవం. కార్వేటి నగరంలో ఘనంగా స్వామివారి హంసవాహన సేవ. తిరుపతిలో ఘనంగా యోగా టీటీడీ ఆరోగ్యనంద కార్యక్రమం ప్రారంభం. టీటీడీ పరిపాలన భవనంలో యోగాభ్యాసాలను వేసిన ఉన్నతాధికారులు. నేటి నుంచి పక్షం రోజుల పాటు జరగనున్న యోగా దినోత్సవాలు. కళ్యాణోత్సవం పుష్పయాగంలో సీతారాముల ఉత్సవ పరిమళం. నెల్లూరు జిల్లా రామతీర్థంలో ఘనంగా ఆలయ వార్షికోత్సవాలు. తైలాభిషేకోత్సవంలో త్రిమూర్తి స్వరూపుని దివ్యానుగ్రహం. శ్రీ దత్తాత్రేయ స్వామివారి సేవలో తరించిన ఓరుగల్లు వాసుల ఆనందం. హంసవాహన సేవలో శ్రీ వేణుగోపాలుని అద్భుత అనుగ్రహం భక్తులను ముగ్ధులను చేసింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ వేణుగోపాల స్వామివారికి ఊంజల్ సేవ, అనంతరం హంసవాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజైన ఆదివారం సాయం సంధ్య వేళలో ఊంజల్ సేవను విశేషంగా నిర్వహించారు. శ్రీ వేణుగోపాల స్వామివారిని అర్చకులు సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి ఊయలలో వేంచెబు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి హంసవాహన సేవ జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో చదువుల తల్లి సరస్వతీదేవిగా అలంకార భూషితులను చేసి పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారిని హంసవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు, కర్పూర హారతలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్వేటి నగరం క్షేత్ర వీధుల్లో స్వామివారికి హంసవాహన సేవ భక్తజన రంజకంగా జరిగింది. ఎప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యోగా దినోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ముందుగా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ మైదానంలో టీటీడీ అధికారులు సిబ్బంది యోగాభ్యాసాలను చేశారు. అనంతరం పరిపాలన భవనం నుండి మహతి ఆడిటోరియం వరకు యోగాపై అవగాహన కల్పించేలా ర్యాలీని నిర్వహించారు. అనంతరం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ డాక్టర్ ఏ శరత్లు మహతి ఆడిటోరియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెంత పూజా కార్యక్రమాలను నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి జూన్ 7 నుండి 21వ తేదీ వరకు జరిగే పక్షం రోజుల యోగా టీటీడీ ఆరోగ్యనంద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్నో ఒత్తిడులతో కూడుకున్న మానవ జీవన ప్రయాణంలో అటు శారీరక ఇటు మానసిక ఆరోగ్యం కోసం మన పూర్వీకుల కాలం నుండి అనుసరిస్తున్న చక్కని ఆరోగ్య మార్గం యోగా. యోగ సాధనతో ఆరోగ్య సంపద మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానసిద్ధి కూడా లభిస్తుందని మహర్షులు తెలియజెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వచ్చాయి. ఈ ఏడాది ప్రజలు ఆరోగ్యాన్ని పొందడానికి యోగా అత్యుత్తమ సాధనమని గుర్తించి పక్షం రోజుల పాటు యోగా దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు వివిధ విభాగాల నేతృత్వంలో ప్రతిరోజు యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ మైదానంలో టీటీడీ అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా యోగాభ్యాసాలను చేశారు. అనంతరం తిరుపతి పురవీధులలో ర్యాలీ నిర్వహించి మహతి ఆడిటోరియం చేరుకున్నారు. మహతి ఆడిటోరియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వద్ద టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ డాక్టర్ ఏ శరత్లు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి పక్షం రోజుల పాటు జరిగే యోగా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా ప్రాధాన్యతను తెలియజేస్తూ రూపొందించిన దృశ్య శ్రవణ గీతాలాపన ప్రదర్శన సభికులను రంజింపచేసింది. అనంతరం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ బాల్యంలో క్రీడలపై ఆసక్తి ఉన్నా యోగా గురించి తెలియదని 2015వ సంవత్సరంలో హైదరాబాద్లో మంత్రులకు, ఉన్నతాధికారులకు నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో అవగాహన ఏర్పడిందని, నాటి నుండి వ్యక్తిగత ఆరోగ్యం కూడా మెరుగుపడిందని సోదాహరణతో వివరించారు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారే, అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ అధికారులు అందరికీ అంటే ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్కి అంటే ఉన్నత అధికారులకు మరియు మినిస్టర్స్కి ఒక యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. కంపల్సరీ యోగా అన్నారు. ఈషా నుంచి సద్గురు వచ్చారు. 3.5 రోజులు ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అది కంపల్సరీ అని పెట్టారు. మాలాంటి వాళ్ళు అప్పటి వరకు ఎప్పుడు యోగా తెలియని వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా కంపల్సరీ ఏంటి అని మనసులో కొంచెం 2 మాటలు అనుకొని, కానీ ఆ ప్రోగ్రామ్కి కంపల్సరీ కాబట్టి వెళ్ళాం. ఇక్కడ చాలామంది పిల్లలు ఒకరినొకరు చూసుకుంటున్నారు, అంటే కంపల్సరీ అన్నారు కాబట్టి మేము వచ్చామని. ఆ రోజు మా పరిస్థితి కూడా అంతే, కంపల్సరీ కాబట్టి వెళ్ళాం. కానీ 2వ రోజుకి బాడీలో తేడాలు చాలా కనిపించింది. 3వ రోజుకి దాని యొక్క లాభం ప్రత్యక్షంగా, అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఆ యోగా, గంట కాదు. అప్పటి వరకు నాకు కొన్ని ఇష్యూస్ ఉండేవి బాడీలో. ఒకటి, ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కానీ, వాదన వచ్చేటప్పుడు కానీ, మీటింగ్స్లో కానీ అప్పర్ బాడీ అంతా ఒక తిమ్మురులెక్కినట్టు, వేడెక్కినట్టు ఒక భావన ఉండేది.
బయటికి కనిపించకపోయినా బాడీలో మాత్రం డిస్టర్బెన్స్ ఉండేది. 2, బాడీ శరీరం ఎప్పుడు వేడిగా ఉండేది. ఎన్ని రకాల ఆయుర్వేదం మందులు కానీ, రకరకాల నీళ్లు తాగమన్నారు, రకరకాల ఎక్సర్సైజ్ చేయమన్నారు, రకరకాల చేయమన్నారు. ఏమి చేసినా ఆ యూరిన్ వైట్గా రావటం తప్ప బాడీ వేడి అయితే, శరీర వేడి అయితే తగ్గల ఎన్నో సంవత్సరాలు. ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని. శాంభవి మహాముద్ర ఆ 3.5 రోజుల్లో నేర్పించారు. అది ఒక మండలం పాటు, అంటే 40 రోజుల పాటు ఉదయం సాయంత్రం చేయాలి అని చెప్పారు. 40 రోజుల తర్వాత నీ ఇష్టం అన్నారు. ఎందుకు ఇష్టం అన్నారు అంటే ఆ రుచి చూశాక మీరే చేసుకుంటారు, మానరు అని. ఆ 40 రోజులు చేశాం, కంటిన్యూ చేశాం. చాలా లాభం నాలో. ఆ తరువాత ఒక 3 మంత్స్ తరువాత సేమ్ పరిస్థితుల్లో బాడీలో ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఏమి కానీ లేని పరిస్థితి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం శరీరం కూడా చల్లబడింది. ఈ 2 లాభాలు చూశాక ఎక్కడైనా మానేస్తామా? మానలేదు. చేసిన మొదటిసారి బలవంతంగా చేయబడ్డది, కానీ ఒక్కసారి చేశాక దాని మీ వలన చాలా 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 లాభం పొందారు. వీలైనంత వరకు కనీసం 21వ తారీఖు వరకు ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ అనేది చేయమని మనవి. దానివల్ల ఎవ్వరికీ లాభం లేదు, మీకు తప్ప, మీకు మీ కుటుంబానికి తప్ప ఇంకెవ్వరికీ ఏ లాభం లేదు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, పురాణాలు, వేదాలు, చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే యోగా ప్రాముఖ్యత తెలుస్తుందని, యోగాభ్యాసం చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. మీ అందరికీ తెలుసు, దైనందిక కార్యక్రమంలో మనందరం కూడా రకరకాల సమస్యల్లో, రకరకాల ప్రెజర్స్ తోటి కాంప్లికేటెడ్ లైఫ్, ఇండివిజువల్గా కాంప్లికేటెడ్ లైఫ్, ప్రొఫెషనల్గా కూడా చాలా కాంప్లికేటెడ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. టెక్నాలజీ పెరిగే కొద్దిగా కూడా మనిషి యొక్క జీవన శైలి చాలా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. అటువంటి లైఫ్ స్టైల్ని ఈ బ్యాలెన్స్ చేయటానికే ఇటువంటి యోగా కానీ మిగతా రకరకాల కార్యక్రమాలు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇటీవల కాలం యోగాకి చాలా ప్రాధాన్యత వచ్చింది. యోగా ద్వారా కేవలం శారీరకంగా కాదు, మానసికంగా కూడా హెల్తీనెస్ని మెజర్ చేస్తూ ఉంటాం. ఒకవైపు మనం చాలా వరకు ఫిజికల్గా ఫిట్ ఉంటాం, కానీ మానసికంగా ఫిట్ ఉంటాం. మానసికంగా ఫిట్ ఉందా లేదా అనేది మెజర్ చేసేది మనకు అన్లెస్ యాక్షన్స్ బయటకు వచ్చిన దాకా మనకు తెలియదు. రోజువారీ కార్యక్రమంలో యోగాని ప్రాక్టీస్ చేయటం, యోగాసనాలు చేయటం. యోగాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండు కూడా ఇన్వాల్వ్ అయింది. అందుకే ఇందాక చెప్పేటప్పుడు చూశాను, ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించాడు, సబ్సిక్వెంట్గా ఏం చేశాడంటే ఆ ప్రాణాయామం కానీ లేకపోతే రకరకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాడు. దానివల్ల మనకి మెంటల్ పీస్ వస్తుంది. సో చాలా యోగా దీని దాంట్లో వాళ్ళు చెప్తారు, మనకి ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే నోయింగ్ యువర్ సెల్ఫ్, మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం. ఈ ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయం. జనరల్గా మనం తప్పు చేసామంటే మనం తప్పు చేయం, తప్పు చేసామని మనం లోపల కూడా యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయం. సో అందుకని ఈ ప్రయత్నంలోనే ఈ 2 రకమైన ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండు కలిసినప్పుడే ఒక రకమైన మనకి ఎన్లైటన్మెంట్ అవుతూ ఉంటుంది. ఎన్లైటన్మెంట్ కావాలంటే ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా వరకు వి విల్ గెట్ రిడ్ ఆఫ్ అవర్లో ఉండే బ్యాడ్ ఎలిమెంట్స్, బ్యాడ్ ఎమోషన్స్ చాలా వరకు మనం కంట్రోల్ చేస్తే మనకు హెల్తీగా ఉంటాం. దీనికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి.
ప్రయత్నం చేయాలంటే మనలో ఆ క్వాలిటీస్ డెవలప్ చేస్తూ ఉండాలి. మనందరం కూడా నిరంతరం ఈ ప్రాక్టీస్ చేయటమే కాదు, మనకు మనం ప్రశ్నించుకోవాలి, మనకు మనం అనలైజ్. యు ఆర్ ద బెస్ట్ టీచర్ ఫర్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వ్యక్తే తనకు తను ఇంట్రాస్పెక్షన్ చేసుకోగలడు. అందుకని ఈ యోగా డే రోజు, యోగా డే 21st ఆఫ్ కోర్స్, బట్ మనం ఈరోజు మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మనకు మనం అడాప్ట్ చేసుకుంటే దానివల్ల మనం చాలా వరకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒకే రోజు ఎన్లైటన్మెంట్ వస్తుంది అనేది తప్పు. యోగా చేయండి, యోగా ప్రాక్టీస్ చేయండి. మెంటల్ ఫిట్నెస్ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ మెంటల్ ఫిట్నెస్ విత్ ఎన్లైటన్మెంట్ అందరూ కూడా మోర్ టాలరెంట్గా, మోర్ అకామిడేటివ్గా, మోర్ కంపాషనేట్గా, మోర్ హ్యూమిలిటీగా, మోర్ హ్యూమనిస్టిక్గా ఉంటే అది దేశానికి మనందరికి కూడా మంచిది, సమాజం కూడా ఆదర్శ సమాజం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి యోగా కార్యక్రమాల్లో టీటీడీ ఉద్యోగులందరూ భాగస్వాములు కావడం అభినందనీయమని, టీటీడీలోని వివిధ విభాగాల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు యోగా కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు. ముఖ్యంగా టీటీడీలో ఒకరోజు కార్యక్రమంగా ఉండేది ఇంటర్నేషనల్ యోగా డే అనే కార్యక్రమం రోజు ఉండేది జూన్ 21 అని. కానీ మరి ఇప్పుడే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు కూడా దేశంలో పక్షం రోజులు అంటే 15 రోజులు ఇది కార్యక్రమం పండగలాగా జరుపుకోవాలి, అది దైనందిన కార్యక్రమంలో కూడా ఇది భాగం కావాలనే ఉద్దేశంతో 15 రోజుల కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, మీకు తెలుసు గత సంవత్సరం చరిత్రలు తిరగరాసి మీరు ఇప్పుడే ఒక పాటలో చూశారు. ఏ విధంగా అంటే గిన్నీస్ బుక్ రికార్డులు కానీ మన రాష్ట్రం మొత్తం మరి వైజాగ్ తీరంలో ఉందా తలపించే విధంగా లాస్ట్ ఇయర్ కార్యక్రమాలు జరిగినాయి, మీకు అందరికీ తెలుసు. ఈసారి కూడా మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిసి ఈ పక్షం రోజులు రాష్ట్రంలో మొత్తం జరగాలని గౌరవ సీఎం గారు ఆదేశాలు భాగంగా ఇక్కడ కూడా ఒక రోజు కాదు 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనం జరుపుకుంటూ 21వ తారీఖుకి ఒక పెద్ద మెగా ఈవెంట్గా చేస్తే బాగుంటుందని గౌరవ ఈఓ గారు రవిచంద్ర సార్ ప్రత్యేకంగా దీన్ని మరి మాకు చెప్పటం, దీని మీద ఒక ప్రత్యేక సమావేశం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎడిషనల్ ఈఓ గారు పెట్టడం, ఆ పెట్టిన సూచనలు అనుసరించి ఈరోజు కార్యక్రమానికి నాంది పలకటం నిజంగా చాలా సంతోషం సార్. మీరు చెప్పిన దాని ప్రకారం ఈరోజు 8 ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినారు. అదేవిధంగా ఒక 20 ప్రాంతాల్లో టీటీడీ కార్యాలయాలు, ఇటు శ్వేత బిల్డింగ్లో ఉన్న కార్యాలయాలు కావచ్చు, టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్న కార్యాలయాలు కావచ్చు, హెల్త్ వర్కర్స్ కావచ్చు, స్విమ్స్లో కావచ్చు, బర్డ్స్లో కావచ్చు, కళాశాలలో కావచ్చు, ఆ విధంగా పెన్షనర్స్లో కాలనీస్లో పెన్షనర్స్ కోసం కూడా, అదేవిధంగా మన టీటీడీ హౌసింగ్ కాలనీస్లో కూడా ఒక 22 ప్రాంతాలని మనం గుర్తించడం జరిగింది సార్. అది రేపటి నుంచి 20వ తారీఖు వరకు అక్కడ అన్ని కార్యక్రమాలు ఇప్పుడే తమరు చెప్పారు. మాకు శ్రద్ధతోటి మనం ఏ ప్రోటోకాల్ పాటిస్తామో స్టాండర్డ్ ప్రోటోకాల్ కూడా మరి ఈరోజు ఏ విధంగా ప్రదర్శన చేశారో ఆ విధంగా స్టాండర్డ్ ప్రోటోకాల్ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని తమరు సూచన చేశారు సార్. దాని ప్రకారం స్టాండర్డ్ ప్రోటోకాల్ అంటే ఏ ఆసనాల ద్వారా మనం చేస్తే మీరు బాగుంటారు అని ఈఓ గారి అక్కడికక్కడే తలిచి ఆ విధంగా తయారు చేయమన్నారు. మన టీటీడీలో ఒక టీం వర్క్ కింద మరి ఈఓ గారు ఎడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో మనం ఇంకా బాగా పనిచేస్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ఇంకా విజయం అంటే ఈఓ గారు చెప్తున్నారు ఇది మీ దైనందిన కార్యక్రమాల్లో రోజువారీ కార్యక్రమాల్లో భాగం అయితేనే ఇది విజయమైనట్టు కూడా మన సూచన చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం పొన్నపూడిలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని సముద్ర తీరంలో నెలవైన రామతీర్థం పొన్నపూడిలో సీతారాములకు కళ్యాణం కమనీయంగా జరిగింది. అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో సీతారాముల సుందరమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి వైదిక పూజలతో సేవించారు.
అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ బాణాసంచ వెలుగుల నడుమ భక్తి పరవశంతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో అభయ ప్రదానం చేశారు. ఓరుగల్లు వాసుల ఎలవేల్పుగా వెలుగొందుతున్న వరంగల్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో స్వామివారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చక్కటి స్నానపీఠంపై శ్రీ దత్తాత్రేయ స్వామి ఉత్సవమూర్తికి అర్చకులు భక్తులచే తైలాభిషేకాలను నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత మూలమూర్తికి వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. త్రిమూర్తి స్వరూపిణి సుగంధ శోభిత దర్శనంతో భక్తులు తన్మయులయ్యారు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి కొలువైన విజయవాడలో కృష్ణా నదీమ తల్లికి హారతి కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. తొలుత పసుపు, కుంకుమ, పుష్పాలతో నదీమ తల్లికి అర్చకులు పూజలు చేశారు. తరువాత ఋత్విక్కులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నదీమ తల్లికి సప్త హారతులను సమర్పించగా ఆ అద్భుత దృశ్యాన్ని గాంచి భక్తులు పరవశులయ్యారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 11 లక్షల రూపాయలు విరాళంగా సమకూరింది. బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థ సముద్ర గ్రూప్ డైరెక్టర్ నవీన్ కుమార్ అనే భక్తుడు ప్రాణదానం ట్రస్టుకు విరాళం అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో ఛాంబర్లో 11,11,111 రూపాయలకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు నాగారం మురళి పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో.
మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 1,00,000 పుష్పార్చన ఘనంగా జరిగింది. అధిక జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి షోడశోపచారాధనను జరిపారు. ఆపై సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా 1,00,000 పుష్పార్చన, తులసి దళార్చనను భక్తిరస భరితంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేసి ఊంజల్ సేవను జరిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జ్యోతినగర్లో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుందర దివ్యమూర్తిని అర్చకులు పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో శ్రీ వేణుగోపాలుని అలంకరణలో తిరుచిపై వేంచెపు చేశారు. ఆపై భక్తుల గోవిందనామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ కరీంనగర్ ఆలయ వీధుల్లో స్వామివారికి ఊరేగింపు కనువిందుగా జరిగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని ప్రసిద్ధ శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రంలో శనీశ్వరునికి మంగళార్చనలను మహత్తరంగా నిర్వహించారు. అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా సకల జనులకు గ్రహదోష నివారణ లభించాలనే సత్సంకల్పంతో ఆలయంలో శనీశ్వరునికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి నల్లని నువ్వుల నూనెతో తైలాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని వర్ణమయ పుష్పమాలలతో అలంకరించి శని అష్టకాలతో ఆరాధించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు శనీశ్వరుని తైలాభిషేకంలో దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పావన కృష్ణా తీరంలోని బెజవాడ నగరం ఆరోగ్య కేంద్రంగా భాసిల్లుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పక్షం రోజుల పాటు యోగా ఆరోగ్యనంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం యోగాభ్యాసన కార్యక్రమం ఘనంగా జరిగింది. టీటీడీ అధికారులు, స్థానికులు ఎంతో ఉత్సాహంగా యోగాభ్యాసాల కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలను వేశారు. యోగాతో నిత్య జీవితం ఎంతో ఉల్లాసంగా ఉండడమే కాకుండా ఆరోగ్య భాగ్యం కలుగుతుందని ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ఆకుపూజలు వేడుకగా జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రామభక్త హనుమాన్కు ఆరాధన జరిపారు. ఆపై స్వామివారికి ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అర్చనలు జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు.
భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి మంగళాభిషేకాలు జరిగాయి. గ్రహ దోషాల పరిహారార్థం శివాలయంలోని శనీశ్వరుడి ఆరాధన సర్వశుభదాయకం. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో వేంచేసిన శనీశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర పూజలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా భక్తుల సమక్షంలో శనీశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేక క్రతువును నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలతో అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మాస పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి శోభిత తిరువాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాల పరివర్తనం తదితర క్రతువులతో అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవింద నామాలను పఠిస్తూ స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ వైభవాన్ని కనులార తిలకించి తరించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కళకళలాడింది. భక్తులు సామూహికంగా పారాయణం చేసిన లలిత సహస్రనామాలతో ప్రతిధ్వనించింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలోని మండపంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేసి శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అర్చకుల సూచనలతో మహిళలు విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణాదులలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. కొండగట్టు అంజన్న క్షేత్రం జై హనుమాన్ స్మరణలతో మారుమ్రోగింది. వారాంతం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో కొండగట్టు అంజన్న దర్శనార్థం తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన సింధూర పూజలు, తమలపాకుల అర్చన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు పరవశులయ్యారు. పుష్పమాలలు, వడమాలల అలంకరణలో దివ్యంగా అనుగ్రహించిన వాయునందనికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ కాలభైరవ సహిత త్రిపుర సుందరి దేవాలయంలో అధిక జ్యేష్ఠమాసం పూజలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అష్టమి తిథిని పురస్కరించుకొని మహాదేవుని మంగళ స్వరూపమైన కాలభైరవునికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. స్వామివారి దివ్య మంగళమూర్తికి అర్చకులు సంకల్పంతో ముందుగా షోడశోపచార పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పండ్లరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. ప్రత్యేకించి భస్మం, చందనాదులతో స్వామివారికి విశేషంగా అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సుందర అలంకరణలతో కొలువు తెచ్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.